వరల్డ్ వార్ 1 1914 to 1919. ఫస్ట్ ఏమైందంటే ఇక్కడ ఆస్ట్రియా హంగరీ ఉంది కదా, దీని కంట్రోల్లోనే సెర్బియా యాక్చువల్గా ఉండింది. కానీ అప్పుడు ఏమైందంటే ఆర్చ్ డ్యూక్ ఫ్రాన్స్ ఫెర్డినాండ్ మీన్స్ ఆర్చ్ డ్యూక్ అంటే ఏంటిది, ద న్యూ కింగ్ ఈస్ కాల్డ్ అస్ ఆర్చ్ డ్యూక్. డ్యూక్ అంటే కింగ్ అని. ఆర్చ్ డ్యూక్ ఫ్రాన్స్ ఫెర్డినాండ్ సెర్బియాకి వైఫ్తో సోఫియాతో టూర్కి వెళ్తాడు. అప్పుడు అక్కడ ఏమవుతుందంటే ఒక వ్యక్తి ఫెర్డినాండ్ని చంపేస్తాడు, సోఫియాతో సహా చంపేస్తాడు. Then Austria-Hungary, they give time for 1 month to Serbia to find out that person. And Serbia was so careless and it didn't find that person. It didn't even keep any measures to find the person. Then Austria-Hungary and versus Serbia. World War I has started. Now, ఆస్ట్రియాకి జర్మనీ హెల్ప్గా వచ్చింది, సెర్బియాకి రష్యా వచ్చింది. మళ్ళీ ఇక్కడ ఇటలీ జాయిన్ అయింది, ఇక్కడ ఫ్రాన్స్ జాయిన్ అయింది, ఇక్కడ టర్కీ జాయిన్ అయింది, ఇక్కడ బెల్జియం జాయిన్ అయింది, ఇక్కడ బల్గేరియా, ఇక్కడ యుఎస్ఏ. అండ్ ఆల్సో దెర్ ఆర్ మెనీ కాజెస్ ఫర్ ద వరల్డ్ వార్ 1. ఇక్కడైతే ఫస్ట్ మనకి సెర్బియా, ఫ్రాన్స్, బ్రిటన్, రష్యా, జపాన్ ఇవన్నీ సెర్బియాకి సపోర్ట్. ఆస్ట్రియాకి వచ్చేసి ఆస్ట్రియా, జర్మనీ, ఇటలీ, టర్కీ, ఫ్రాన్స్ ఇవి వచ్చేసి ఆస్ట్రియా హంగరీ సపోర్ట్. అండ్ ఫైనల్గా విన్ అయిందైతే సెర్బియా. నెక్స్ట్ 1914 to 1919 వరకు వరల్డ్ వార్ 1 జరిగింది కదా. నెక్స్ట్ ఇక్కడ ఏమైంది, 2 పవర్స్, అలైడ్ పవర్స్, సెంట్రల్ పవర్. అలైడ్ పవర్స్ వచ్చేసి ఇది వచ్చేసి ఇది. నెక్స్ట్ ఇక్కడ మన ఇండియా ఒక థింగ్ ఏంటంటే మోడరేట్స్ వచ్చేసి వార్ని సపోర్ట్ చేశారు. దే థాట్ ఇట్ వాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ డ్యూటీ. ఎక్స్ట్రీమిస్ట్ వచ్చేసి వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు, ఎందుకు మనకి ఇండిపెండెన్స్ వచ్చేస్తుంది అని. కానీ రెవల్యూషనరీస్ ఏమనుకున్నారంటే ఇట్ ఈస్ అన్ ఆపర్చునిటీ టు యాక్టివ్లీ ఫైట్ అగెనిస్ట్ విత్ బ్రిటిష్. అండ్ వాట్ వాజ్ ద ఆఫ్టర్మౌత్ ఆఫ్ ద కోర్స్ ఆఫ్టర్ వార్ 1918లో వార్ ఎండ్ అయింది. 1919లో ట్రీటీ ఆఫ్ వర్సాలిస్ జరిగింది జూన్ 28లో. 1920లో లీగ్ ఆఫ్ నేషన్స్. 1919లో ఈ ట్రీటీ ఆఫ్ వర్సాలిస్కి ఆస్ట్రియా హంగరీ అటెండ్ కూడా అవ్వాలి. యాక్చువల్గా చాలా కాజెస్ ఉన్నాయి వరల్డ్ వార్ 1కి. ఒకటి వచ్చేసి ఇక్కడ కింగ్ని చంపడం, ఇంకోటి వచ్చేసి ఇక్కడ వీళ్ళకి కూడా లైబిలిటీస్ జరగడం టు ఇంపెరియలిజం అండ్ ఆల్ థింగ్స్. ట్రిపుల్ ఎంటిటీ ఫ్రాన్స్, రష్యా, బ్రిటన్